ఫ్రెండ్స్ యూట్యూబ్ షార్ట్స్‌లో ఎన్ని వీడియోలు పెట్టినా మన వ్యూస్ ఒక 30, 40 మాత్రమే వస్తున్నాయి. అలా రావడానికి కారణం చాలా ఉంది. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏందంటే మన వ్యూస్ ఫస్ట్ ఒక 2, 3 వీడియోలకి 1,000, 2,000, 3,000 అలా వ్యూస్ వస్తానే ఉంటాయి. ఆ వ్యూస్ వచ్చిన తర్వాత మనకు చాలా వ్యూస్ ఎక్కువొచ్చినాయి అనుకుంటాం. దాని తర్వాత ఆటోమేటిక్‌గా తర్వాత వీడియోస్ 2, 3 వీడియోలకి వ్యూస్ ఆటోమేటిక్‌గా అవే తగ్గిపోతాయి. ఎందుకలా జరుగుతుందంటే యూట్యూబ్ ఆల్‌గారిథం ఏం చేస్తుందంటే మన వీడియోని టెస్ట్ చేసిద్ది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక 10 మందికి పంపించిద్ది వీడియో. దాని తర్వాత అయి చూసిన తర్వాత దాని తర్వాత ఒక 100 మందికి పంపిస్తది. అలా ఎక్కువ మంది చూసే కొద్దీ మన వీడియోని బూస్ట్ చేస్తుంది. అలా బూస్ట్ చేయడం వల్ల మన వీడియో వైరల్ అవుతుంది. అలా ఒక్కొక్కసారి ఏం జరిగిందంటే ఒక వీడియో ఒక్కొక్కసారి దగ్గర దగ్గరగా ఒక 50,000 అలా వచ్చేసిద్ది. దాని తర్వాత నెక్స్ట్ వీడియో మనం అప్‌లోడ్ చేస్తే ఒక 4, 5 ఒక 100, 200 కంటే తక్కువే వస్తాయి. అలా ఎందుకు వస్తున్నాయంటే ఒక వీడియో ఒకసారి బూస్ట్ అవుతా ఉండేది. ఒక వీడియో బూస్ట్ అవ్వదు. అలా పెరుగుతా ఉంటాయి. కానీ మనం అప్పుడు వెంటనే కంగారు పడకుండా, పానిక్ అవ్వకుండా మనం చేయాల్సిందేంటంటే కన్సిస్టెన్సీ ముఖ్యం. ఎందుకంటే ప్రతి వీడియో మనం కన్ఫామ్‌గా డైలీ రొటేషన్ లాగా రోజు ఒక వీడియో 2, 3 షార్ట్‌లు అప్‌లోడ్ చేస్తా ఉండాలి. ఖచ్చితంగా వారానికి ఓ 2 ఫుల్ వీడియో, లాంగ్ వీడియో కన్ఫామ్‌గా ఉండాల్సింది. అలా ఉంటేనే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. లేకుండా మనం ఇది సరదాకి 2, 3 ఛానల్‌లు టెస్ట్ చేసి దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ చేసి పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం అదే జరుగుతుంది. చాలా మంది కొత్త కొత్తోళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. కానీ అలా సెట్ కాదు. ఎక్కువగా కొంతమంది కొన్ని కొన్ని ఛానల్స్ వెంటనే గ్రో అవుతాయి. ఏదంటే వాళ్ళు పెట్టే కంటెంట్ ఆడ కంటెంట్ మనం ఏ కంటెంట్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళు చేసేయి ఈ ఊరు వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఈ ప్లేస్కి వెళ్ళాం అని చెప్పి పెడతారు. ఎందుకంటే ఇది తొందరగా గ్రో అవుతుంది. కొంతమంది కంటెంట్లు ఏంటంటే ఫేస్ చూపించకుండా వాయిస్ చెప్తా ఉంటారు. ఫ్యాట్స్. యూట్యూబ్ మన వీడియోని టెస్ట్ చేసిన తర్వాతే అవి బూస్ట్ అవుతాయి. ఎందుకంటే 2, 3 వీడియోలు మనం బాగా అప్లోడ్ చేస్తాం. బాగా కష్టపడి 2, 3 గంటలు చూసి ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తాం. అలా అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో మాత్రం వైరల్ కాదు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఎక్కువ వీడియోలని ఎడిటింగ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే అది వైరల్ కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఏం చెప్తుందంటే మెయిన్‌గా మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్‌కి పెట్టకూడదు. అన్‌లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అన్‌లిస్ట్‌లోనే ఉండాలి. దాని తర్వాత మనం సెట్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ అనేది మీకు పూర్తిగా నెక్స్ట్ వీడియో చెప్తాను. సెట్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత మీరు అప్పుడు అప్లోడ్ చేయాలి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం ఉండాలి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పబ్లిక్ పోస్ట్ చేయడానికి. మనం ఇప్పుడే అప్లోడ్ చేసి డైరెక్ట్‌గా పబ్లిక్ పోస్ట్ చేసామంటే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆల్‌గోరిథం కొంచెం టైం పట్టిద్ది. టైం పట్టిన తర్వాత మనం వీడియోని బూస్ట్ చేయడానికి కొంచెం ఒక 20, 30 మినిట్స్ పట్టిద్ది. అలా కాకుండా మనం అలా ఇప్పుడే వెంటనే వీడియో పెట్టేసి అప్లోడ్ చేసామంటే మాత్రం టైం చాలా ఉండటం వల్ల ఫ్రెండ్స్ మనం ఎన్ని వీడియోలు చేసినా మనం ఫస్ట్ మనం ఇచ్చే టైటిల్‌లు హ్యాష్ ట్యాగ్‌లు బట్టి వీడియో వైరల్ అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాని తర్వాత మనం ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం మీ సబ్స్క్రైబర్లు ఏ టైంలో యాక్టివ్‌గా ఉన్నారు అనేది చూసుకొని మనం వీడియోస్‌ని అప్లోడ్ చేయాలి. అలా కాదు ఏ టైం పడితే ఆ టైంలో అప్లోడ్ చేస్తే మాత్రం వీడియో వైరల్ అవ్వదు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు